ఇవే ఇష్యూస్పై ఈనాటి స్పెషల్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చిన్నపరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సురేంద్ర నాయుడు గారు, టీడీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మస్తాన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా సురేంద్ర నాయుడు గారు వెర్షన్ తీసుకుందాం. సురేంద్ర నాయుడు గారు, నమస్తే. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన పర్పస్ ఏంటి? ఈ నీతి ఆయోగ్ సమావేశమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తున్నామని చెప్పి మోదీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళారా అన్నది జరుగుతున్న ప్రచారం. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా 99 వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు మనం ఇప్పుడు దాదాపు 12 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళినా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి కార్యక్రమాలు, వీటన్నింటి మీద మాత్రమే డిస్కషన్ జరుగుతుంది కేంద్రంలో. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనో లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేయాలనో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. ఎందుకంటే దాదాపు 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2,000 సార్లు కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టుకు వెళ్లకుండా బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా గత 5 సంవత్సరాలలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు అదనంగా ఈ 12 నెలల్లో ఇంకొక 12 సార్లు బెయిల్ కోర్టును అభ్యర్థించి లీవ్ పిటిషన్ మీద ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ప్రపంచంలోనే ఖ్యాతి పొందినటువంటి వ్యక్తి అతను. అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేసినా మా పార్టీకి వచ్చేటువంటి నష్టము లేదు, లాభం లేదు. కోర్టు పరిధిలో ఉండే కేసు, కోర్టు తన పని తాను. సరే, ఓకే సరే, ఆయన అరెస్ట్ చేస్తారా లేదో చూద్దాం. ఏంటంటే కొడాలి నాని గారికి ఆరోగ్యం బాగాలేదట, వంశీ గారికి ఆరోగ్యం బాగాలేదట, కనీసం జాలి చూపట్లేదట, వాళ్ళు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి జరుగుతున్న ప్రచారం. వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారట కక్షపూరితంగాని. ఇప్పుడు సార్, ఇప్పుడు కోర్టు పరిధిలో కోర్టులో ఉన్నది బెయిల్ మేము అడుగుతుంటే ఆగిపోతుందా? కోర్టు బెయిల్ ఇవ్వాలి వాళ్ళకి. కోర్టు వాళ్ళ మీద అభియోగం ఏదైతే ఉందో ఆ కేసు తీవ్రతను బట్టి కోర్టు నిర్ణయిస్తుంది బెయిల్ ఇవ్వాలన్నా వద్దా అనేది. అది అధికార పార్టీనో లేకపోతే రాజకీయ పార్టీలో బెయిల్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేది, బెయిల్ ఇవ్వకూడదు అనుకుంటే ఆపేసేది ఉంటే ఇంకా మళ్ళా రాజ్యాంగమే ఉండదు కదా. కాబట్టి మాకేమో వాళ్ళ మీద కక్ష లేదు, లేకపోతే ప్రేమ లేదు, రెండు సంఫాల్లో ఉన్నాయి. వాళ్ళ మీద ఏది కూడా లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలు ఏవి ఉన్నాయో దాని ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వాస్తవంగా ఈ రోజు ఆయనకి హెల్త్ ప్రాబ్లం అయినా కూడా కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో ఆయన పిటిషన్ వేసుకోవచ్చు. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు మెరుగైన వైద్యం కావాలా, ఎయిమ్స్ లో కావాలన్నా లేకపోతే ఇంకొక దగ్గర కావాలన్నా వేసుకోవచ్చు. కోర్టు దాన్ని ఈయన వేసినటువంటి పిటిషన్ పరిగణలోకి తీసుకొని దాని మీద చర్చించి కోర్టు ఆయనకి ఏమి ఇవ్వాలా, ఆ వైద్య సేవలు ఏమి జరగాలో అది చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం ఆపేస్తే ఆగిపోదు, లేదు లోపల పెట్టేయండి అంటే పెట్టేయరు. వీళ్ళు చేసిన పాపాలు ఆ మాత్రం ఉన్నాయి. దేవుడు పైన ఉన్నాడు కదా, దేవుడు చూస్తూ ఉంటాడు. నా తల్లి లాంటి భువనేశ్వరి గారిని వ్యక్తిగత హననం చేసి ఏ విధంగా మాట్లాడినారు వీళ్ళు. ఈ రోజు కూడా ఆ మాటలు, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే రక్తం పొంగిపోతుంది సగటు మానవుడిగా. అంటే నాకనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నాకే కాదు, మీకైనా, శివపార్వతి గారికైనా, లేదు చిన్నపరెడ్డికి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే రక్తం పొంగిపోతుంది. ఆ విధంగా మాట్లాడారు వాళ్ళు. దీన్నంతా కూడా వాళ్ళు కూడా కోర్టు పరిధిలో చూసుంటారు. వాళ్ళు ఈ విధంగా మాట్లాడినారే, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, పార్టీ ఆఫీస్ మీద దాడి ఒక పక్క, ఇష్టానుసారం మహిళల్ని అవమానించడం ఒక పక్క, అదే విధంగా ఫేక్ ఇళ్ల పట్టాలు సృష్టి ఒక పక్క, ఇన్నున్నాయి వాళ్ళ మీద. లెక్కకు మించినటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ చూస్తారు. వాళ్ళని వదిలేసినారంటే బయట ప్రపంచం లేకొస్తారా, లేదా అట్నే విదేశాలకు వెళ్ళిపోతారా, ఇది కూడా ఆలోచించాలా. దాంతో పాటు ఈరోజు నిజంగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటే డాక్టర్లు ఉంటారు, డాక్టర్లు చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయాలా అనే ఆలోచన మాకు కూడా ఉంది. నా సగట తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాదండి వాళ్ళు ఇలా ఈ సమస్యలు పెట్టి, ఈ టెన్షన్లు పెట్టి వాళ్ళు చనిపోతేనే బాగుంటున్నట్టుగా కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. అది మంచి పరిస్థితి కాదు కదా. ఇప్పుడు ఎవ్వరు కూడా ఆ విధంగా విరోధి కూడా బాగుండాలా అని కోరుకునేటువంటి మనస్తత్వం చంద్రబాబు గారిది. విరోధి కూడా బాగుండాలి. ఇప్పుడు విరోధిని కూడా, ఇప్పుడు మొన్న చూసాం మనము, నిన్న 3 రోజుల ముందు ఎన్కౌంటర్ లో
ఒక నక్సలైట్ చనిపోయాడు. ఆయన ప్రధాన నిందితుడు. చంద్రబాబు గారి మీద క్రిమినల్ మైండ్లు పెట్టి 22 క్రిమినల్ మైండ్లు పెట్టి అలిపిరి దాడిలో ప్రధాన నిందితుడు. కోర్టులోకి వస్తే తిరుపతి కోర్టులో ఇదే కోర్టులో జరిగితే కోర్టులో సాక్ష్యం చెప్పమంటే చంద్రబాబు గారు క్లియర్ గా నాకు ఎవరు తెలియదు, నాకు గుర్తు లేదు అనే చెప్పాడు. ఆ రోజు కసి వాళ్ళ మీద ఉంటే చంద్రబాబు గారిని 30 అడుగులు పైకెత్తి కింద పడేటట్టుగా చేశారు వాళ్ళు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద కసి ఉంటే వీళ్ళే చేశారు అని చెప్పుకున్నది కదా. ఆ రోజు కూడా చెప్పలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి నిన్న ఎక్కువ డ్యూటీ చేసినాడు అనేసి డబ్బులు ఇచ్చారు ఇదే ప్రభుత్వం. అంటే ఎక్కువ డ్యూటీ అంటే ఏంది? చంద్రబాబు నాయుడు గారిని పట్టకపోయి నైట్ లో 2 గంటలకు తలుపు తట్టి బస్సు తలుపు తట్టి లాక్కపోయి ఇష్టానుసారం తీసుకెళ్లి నైట్ డ్యూటీ చేసినాడని చెప్పి ఆయన ఓటీ అంటారు కదా, ఓవర్ టైం రాసుకున్న వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వం రూల్ ప్రకారం ఆయన కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చింది. ఒరే నన్ను అరెస్ట్ చేసిన దానికి అతనికి ఓటీ ఇచ్చేసి ఎక్కువ డబ్బులు ఇస్తే ఎట్లా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనుకోలా. అలాంటి జాలి దయా గుణం ఉన్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇబ్బంది పడిపోవాలా లేదు, వాళ్ళు ఏదో మానసికంగా శోభపడిపోయి వాళ్ళు అంతరించుకోవాలా అని అనుకునే ప్రసక్తి లేదు సార్. శివపార్తి గారు, వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏంటండి ఆ కొడాలి గారిని ఆ వల్లభనేని గారిని సామాన్యంగా విడిచిపెట్టరా? వాళ్ళకి పరిస్థితి బాగాలేదట, చావు బతుకుల్లో కొట్టుమిట్టు ఆడుతున్నారట. ఆయన పరిస్థితి మరీ దారుణంగా ఉందట. వంశీ గారు చూడండి ఎలాగైపోయాడని, ఎలా ఉండి వంశీ గారిని. కొడాలి గారికి కూడా అదే పరిస్థితి అట. ఆయన ఏదో బైపాస్ సర్జరీ చేయించుకున్నారట. ఎక్కడున్నారో వాళ్ళు చెప్పట్లేదు. మీరా వాళ్ళని వదలట్లేదు. లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చేశారు. ఆయన ఎక్కడికో విదేశాలకు పారిపోతున్నారని. వదిలే ప్రసక్తి లేదా వీళ్ళని? అన్ని తప్పులు చేశారా? ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు వంశీ గారి మీద కేసు ఉన్నదేంటి? ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశాడని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అలాగే ఫేక్ ఇళ్ల పట్టాల క్రియేషన్, ఇట్లా రకరకాల కేసులు ఉన్నాయి. ఆ కేసు తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటాయి న్యాయస్థానాలు, డిపార్ట్మెంట్. కానీ ఇప్పుడు ఇందులో కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉంటుందండి? వాళ్ళు ఫ్రాడ్ చేశారు కాబట్టి కేసులు ఫైల్ అయినాయి కాబట్టి యాక్షన్ తీసుకోవాలి. అదే కూటమి ప్రభుత్వం వాళ్ళకి బాగాలేదు కదా అని జాలు చూపించి వదిలేసినా కూడా మరి మీరేంటి బాగాలేదని ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకున్నా కూడా, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని ఇలా పెట్టినా కూడా మీరు వదిలేస్తారా అని మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం మాట్లాడతారు. సో ఇక్కడ ఎవరు దాన్ని చూస్తారు అంటే, ఇప్పుడు ఇందాక సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు కోర్టు పరిధిలో ఉన్న విషయాలు ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఇంకా కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ప్రమిసెస్ లో వాళ్ళు ఏం తీర్పులు ఇస్తారు, ఎలా జరుగుతాయి అని తెలిసిద్ది. ఇప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చే కేసులను బట్టి వాళ్ళు విచారణ ఎలా చేయాలి, వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేయాలి, విచారణ చేసే విధానాన్ని బట్టి, అక్కడ ఉన్న ఆధారాలను బట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా, లేకపోతే రిమాండ్ పంపించాలా, లేదు అంటే బెయిల్ ఒకవేళ పెట్టుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసేది కోర్టు కాబట్టి బెయిల్ వస్తే వదిలిపెట్టాలి, ఇవన్నీ చూసుకుంటారు. దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదండి. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి కదా, అందరి మీద కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి, బాధితులు వచ్చి బయటకు చెబుతున్నారు, ఫైల్ అవుతున్నాయి, విచారణ జరుగుతూనే ఉంది. వీళ్ళిద్దరే ప్రత్యేకం కాదు. కాకపోతే వీళ్ళిద్దరే ఎందుకు మీడియాకి కానీ జనాలకు కానీ వీళ్ళిద్దరిదే ఎందుకు ప్రత్యేకంగా కనిపిస్తుంది అంటే, గతంలో వీళ్ళు చేసిన సెన్సేషను, వీళ్ళు చేసిన చెత్త చెదారం, మాట్లాడిన మాటలు, అందరు భావోద్వేగాలు రెచ్చగొట్టడం, అందరిని బాధ పెట్టడం, మహిళలను చూడకుండా అసభ్యంగా మాట్లాడడం, ఒక మంత్రి అని లేకుండా ఎలా పడితే అలా బూతులు మాట్లాడుతూ ఒక డిఫరెంట్ కల్చర్ కి తెరదీసిన వ్యక్తిగా ఆయనకు ఒక మార్క్ ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రజలు కూడా ఆసక్తిగా చూడటం వల్ల వీళ్ళ కేసులు కొంచెం హైలైట్ గా కనిపిస్తాయి తప్పితే వీళ్ళేమో అతీతం కాదు కదా. నేరాలందరూ నేరం చేశారా చేయలేదా అనేది తర్వాత నిరూపణ అయిన తర్వాత వస్తుంది. వాళ్ళు నిందితులుగానే ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళు నేరస్తులా కాదా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. ఈ లోపు ఏదో జరిగిపోతుందని మనం కూడా ఏం హడావుడి చేయక్కర్లేదు. సరే ఓకే, ఆయనకి అయితే పోన్ జైల్లో ఉన్నారు, ఈయన జైల్లో లేడు కదా కొడాలి నాని గారు. ఈయనకి కోసం వెతుకుతున్నారు. వీరి మీద కేసులు చాలా ఫైల్ అయినాయి, దాదాపు 25 కేసులు పైన ఫైల్ అయి ఉన్నాయి. ప్రధాన కేసులు అన్ని ఉన్నాయి ఆయన మీద. రేషన్ మాఫియా దగ్గర నుంచి, ఒకటి కాదు రెండు కాదు, గ్యాంబ్లింగ్ దగ్గర నుంచి చాలా కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తులను మరి వదిలేయమంటారా అంటే మరి వదిలేయకూడదు కదా. ఇప్పుడు వదిలేయవద్దు. ఇప్పుడు అరెస్ట్ ఓకే, ఇప్పుడు కేసులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు అరెస్ట్ చేయండి. ఆయన ఎక్కడున్నాడు అసలు? లుకౌట్ నోటీసులు ఇచ్చారు కదా, అరెస్ట్ చేయడానికి వెతుకుతున్నారు. దాక్కొని తప్పించుకొని తిరుగుతుంటే లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఎక్కడ ఎయిర్పోర్ట్ లో. సో ఆయన ఎక్కడున్నాడో తెలీదా? ఎక్కడున్నారు వెతుకుతారండి. అది పోలీసులు పని. అది మనం ఎక్కడున్నారు ఏంటి మాకు చెప్పండి ఇన్ఫర్మేషన్ అంటే మాకు చెప్తారా? చెప్పరు కదా. డిపార్ట్మెంట్ కూడా అది గోప్యత పాటించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా. వాళ్ళ భద్రతా విషయం కూడా అవసరమే కదా మనకి.
కొంతమంది వాళ్ళకి శత్రువులు ఉండొచ్చు. ఈ విషయాలు బయటికి చెప్పడం వల్ల వాళ్ళకి ఏదైనా హాని కలగొచ్చు కదా. సో వాళ్ళు డిపార్ట్మెంట్ ఎలా ట్రీట్ చేస్తుంది, వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎక్కడ ఉన్నారని కనిపెట్టాలి, అదంతా డిపార్ట్మెంట్ డ్యూటీ కదా. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఇప్పుడు కేసులు వస్తాయి, డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేస్తుంటది, విచారణ చేస్తుంటది. దాంట్లో అరెస్ట్ చేసే భాగంలో వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు తప్పించుకున్న వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవడానికి శతవిధాలుగా ఏం చేయాలని వాళ్ళు కూడా ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ పిటిషన్లు పెట్టాలి, ఎక్కడ బెయిల్ అప్లై చేయాలి, బెయిల్ కోర్టుల నుంచి బెయిల్ లెటర్ తెచ్చుకొని బయటపడాలని వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. సో దీనిలో ఇప్పుడు వాళ్ళనేదో ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అనే కోణంలో మనం చూడాలి. కాదండి, నేను ఎక్కడున్నారో దొరకపోవడం అన్నది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు, హైదరాబాద్ లో ఉన్నారంటున్నారు. ఆ మాత్రం ట్రేస్ చేసే పరిస్థితి లేదా? నిజంగా ఆయన మీద కేసులుండి అరెస్ట్ చేయాలనుకుంటే మారువేషంలో తిరుగుతున్నారని చెప్పి మరో టాక్ వస్తున్నది. అలా కాదండి, అరెస్ట్ చేయాలనే కదా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారంటే దట్ మీన్స్ ఏంటి, వాళ్ళని వదిలేయాలని ఇస్తారా లుక్అవుట్ నోటీసులు? అంటే ఇప్పుడు వంశీ గారు కూడా 2-3 రోజులు దొరకలేదు, తర్వాత ట్రేస్ చేశారు, పట్టుకున్నారు. అలాగే నాని గారిని కూడా ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా మరి అక్కడ ఉన్నారు, ఏ ట్రీట్మెంట్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. అదంతా పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ. వాళ్ళని ఎక్కడున్నారు అనేది ట్రేస్ చేయడం డిపార్ట్మెంట్కి ఏం పెద్ద విషయం కాదు. అది ట్రేస్ చేస్తారు, వాళ్ళు ఎక్కడున్నా దొరుకుతారు. అయితే ఎన్నాళ్ళు తప్పించుకోరు కదా. వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు. ఓకే, చిన్నప్పరెడ్డి గారు, వీళ్ళెవ్వరికీ తెలియనివి ఈరోజు మీరు చెప్పాలండి ఈ డిబేట్లోని. కొడాలి నాని గారు అంటే ఎక్కడున్నారు, ఎవరికి దొరకట్లేదట, ఆయన లుక్అవుట్ నోటీసులు ఇచ్చారట. మరి వైసీపీ వాళ్ళకన్నా ఆయన దొరకలేదా? వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడరు, వైసీపీ నాయకులు మాట్లాడరు. అసలు ఆయన ఎక్కడున్నారు? విదేశాలకు వెళ్ళిపోయారా, ఇక్కడే ఉన్నారా, ముంబైలో ఉన్నారా, చికిత్స తీసుకుంటున్నారా, మారువేషంలో తిరుగుతున్నారట, ఏదో ఎయిర్పోర్ట్ ద్వారా ఎక్కడికో వెళ్ళిపోయారట, ఏదో షిప్ ఎక్కి వేరే దేశానికి వెళ్ళిపోయారట. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? సో వీటిలన్నిటికీ మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా మీకు తెలిసినట్లుగా చెప్పండి. హైదరాబాద్ లో ఉన్నారని కొంతమంది అంటున్నారు, లేకపోతే వేరే ప్రాంతంలో ఉన్నారు. మీకు తెలిసి ఎక్కడున్నారు, ఆయన ఏం చేస్తున్నారు? నాకు తెలిసి కొడాలి నాని బాంబేలో హాస్పిటల్ పర్యవేక్షణలోనే ఆయన ఆరోగ్యాన్ని కుదుటపడే వరకు కూడా ఆయన అక్కడే ఉంటారు. ఆయన అధికారికంగానే అందరికి చెప్పే వెళ్ళాడు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోలా, ఆయన విమానంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేసుకుని ఆయన అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ వీళ్ళు అరెస్ట్ చెందాలి అనుకుంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘోరాల గురించి కానీ వీటన్నిటి గురించి వీళ్ళకి అవసరంలా 3 సంవత్సరాల పాపని కడపలో రేప్ చేస్తే దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు. కానీ కొడాలి నాని ఎక్కడ ఉన్నాడు, లేకపోతే వంశీని బయటికి రానియకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికోసం చాలా విస్తృతమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేస్తే 3 సంవత్సరాల పిల్లల్ని రేపు చేసేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అదిగోండి నిన్న దాచేపల్లిలో హరికృష్ణ అనేటటువంటి బీసీ యువకుడు సార్ ఏం చేశాడు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడన్న దాని మీద కసి మీద అక్కడ ఉన్నటువంటి బీసీలందరినీ భయపెట్టాలని చెప్పేసి 3rd డిగ్రీ ప్రయోగించి ఆ సుబ్బారావు అనేటటువంటి సిఐ గారు చేసినటువంటి అకృత్యాలు చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేటాడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలన్న తపన తప్పితే వీరికి అసలు ఏముంది సార్? అందుకనే నేను ఒకటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టే దృష్టి వదిలేసి మీరు ప్రజల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఇచ్చిన రక్షణ మీద దృష్టి పెట్టండి. అంతేకాని మీకు టార్గెటెడ్ గా ఒక 100 మందిని టార్గెట్ చేసుకొని ఈ 100 మందిని బెదరగొట్టాలి, ఈ 100 మంది పార్టీకి పనిచేయనీయకుండా చేయాలన్నటువంటి దాంతో బయటకు వస్తే మీకు మంచి పేరు వస్తుంది, రాష్ట్రం బాగుంటుంది. అంతేగాని కాదండి, ముంబైలో ఉండడం అన్నది కరెక్టా? ఏమండి, ముంబైలో ఉండడం అన్నది మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషనేనా? కరెక్టే సార్. ఏదో గచ్చిబౌలిలో ఏదో పెళ్లి కాజరయ్యారని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. పెళ్లికి రావడం తప్పేం కాదు కదా. ఆయన కాదు, మీరు లేరంటున్నారు కదా, ఆయన ఏమోనే కాదు, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారంటున్నారు. ఈయన టిప్ టాప్ గా తయారయ్యి హ్యాపీగా మ్యారేజ్ లో ఒక రిసెప్షన్ లో ఈయన కనిపిస్తున్నారు. మరి ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియట్లేదు సార్. నాకు తెలిసి అయితే ఆయన వైద్య పర్యవేక్షణలోనే ఉన్నారు. ఓకే ఏంటి, అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కాదు ఏంటి, వంశీ పరిస్థితి ఏంటి? వంశీకి ఏంటి చికిత్స అందించట్లేదా వీళ్ళు? ఆయన అసలు శ్వాస తీసుకోలేకపోతున్నాడు కదండి.
చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు ఆయన 200 సమస్యల్ని చూపించి బెయిల్ తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఆరోగ్య పరిస్థితులు అనేది అందరికీ కూడా ఒక వయసు దాటిన తర్వాత షుగర్లు, బీపీలు ఉంటే చాలు, ఇంకా మిగతా అన్ని చుట్టుకొని వచ్చే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో కోర్టుకు సంబంధించి పెట్టుకున్నా కానీ, బెయిల్ వచ్చినా కానీ మళ్ళీ ఒక కొత్త కేసు తీసుకొని రావటం, గేట్లోంచి బయటికి రావటం ఆలస్యం, మళ్ళీ విచారణ అని చెప్పేసి మనిషిని మానసికంగా క్షోభకు గురి చేసి వారు ఒక వ్యూహం ప్రకారం ఆ మనిషిని అంతమొందించేటటువంటి కార్యక్రమం, అంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా చేసేటటువంటి కార్యక్రమం ఏమన్నా జరుగుతుందేమోనని అనిపిస్తా ఉంది. అలాగే ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు, అందుకని దాని కనెక్టివిటీ మిస్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి ఏమైనా పర్మిషన్ తెచ్చుకోవడానికి వెళ్ళారా? మీరు ఢిల్లీ పర్యటనలో అదొక ముఖ్య అంశం కావచ్చేమోనని మీరు అన్నారు ఇందాక. అది కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు అయిపోతుందని దాని గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య పరిస్థితి బాగలేదంటే బెయిల్ ఇచ్చారు కానీ ఆయన నిందితుడు కాదనో లేకపోతే క్లీన్ చిట్ కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. వాటన్నిటికి సంబంధించి ఆయన బ్యాక్ ఎండ్ మేనేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి బెయిల్ రద్దు అవ్వబోతుంది. ఓకే ఓకే సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ఉండండి, నేను ఇస్తాను. ఇంటరప్ట్ చేస్తే ఎవరికి అర్థం కాదు. 53 రోజులు. సరే సరే సురేంద్ర నాయుడు గారు, నేను ఇస్తాను అవకాశం. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు కాబట్టి మీరు వెయిట్ చేయండి, నేను ఇస్తాను. సార్ అలా చంద్రబాబు నాయుడు గారు ఆయన కేసుల కోసం బయటికి లీకులు ఇవ్వటమేమో, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి ఏదో జరగబోతుంది, 12వ తారీఖు అరెస్ట్ చేయబోతున్నాం, 1వ తారీఖు అరెస్ట్ చేయబోతున్నాం. అరెస్ట్ చేయబోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు కదా ప్రెస్ మీట్ లో బహిరంగంగానే, నేను ఇక్కడే ఉన్నాను, నా మీద ఎలాంటి విచారణ చేసినా మాకేం ఇబ్బంది లేదు, మేమేం దాక్కొని జరగట్లేదు, ఇక్కడ కూడా సీఎంఓకి సంబంధం లేనటువంటి లిక్కర్ విషయాన్ని తీసుకొచ్చి సీఎంఓ వాళ్ళని అరెస్ట్ చేయడం, లేకపోతే మా మీద కేసులు పెడతామంటే ఎవరు ఆపే వాళ్ళు ఏం లేరు, దానికి తగ్గట్టు ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందని బహిరంగంగానే చెప్పారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు అవ్వబోతుంది అనేది అది సన్సేషన్. అది ఎప్పుడు జరుగుతుంది ఏందనేది రాబోయే రోజుల్లో మీరు త్వరలోనే వింటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు అయిపోతుంది. దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మాత్రమే ఢిల్లీ ట్రిప్ వెళ్ళారు. కానీ ఆ నీతి ఆగోదా ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక వంక పెట్టుకొని పోవటం, దాని గురించి మాట్లాడటం, దీని గురించి మాట్లాడడం, ఈ సబ్జెక్ట్ కవర్ చేసుకొని రావటం తప్పితే వేరేది లేదనేది మాకున్న సమాచారం. ఓకే, మస్తాన్ రావు గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి సార్ ఇది అరెస్టులు హడావిడేంటి? అవతల వంశీ చాలా కష్ట సమయంలో ఉన్నాడట, ఆయన ఊపిరి కూడా తీసుకులేకపోతున్నారట, ఆయనకి బెయిల్ రానియకుండా అడ్డుకుంటున్నారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని. ఒక పక్క గచ్చిబౌలిలో ఫంక్షన్లో హాజరయ్యాడు కొడాలి నాని అంటే, ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు వైద్యులు, ఆ పర్యవేక్షణలో ఆయన ఉన్నారని చెప్పి వైసీపీ ఆయన అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు 99 వీక్షకులందరూ కూడా. ఇప్పుడు ఇలా వలభనేని వంశీ గారికి సంబంధించి కానీ, కొడాలి నాని గారికి సంబంధించి కానీ మీరు మనం రికలెక్ట్ చేసుకుంటే కనుక, లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు చెప్పారు, గుడివేడ గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, రెడ్ బుక్ చాప్టర్ 2 అనేది వాళ్ళకి రాసి పెట్టింది, దానిలో వాళ్ళకి సంబంధించిన ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారో వాటికి సంబంధించి తెరవబోతున్నాం, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా జాగ్రత్తగా వాటికి సమన్వయం చేసుకోవాలనేది ఆయన అక్కడ ప్రకటించారు. ఆయన ఎన్టీ రామారావు విగ్రహం ఓపెన్ చేస్తున్న సందర్భంలో. అవును. సో ఇప్పుడు ఏదైతే అక్కడ ప్రకటించారో అది వల్లభనేని వంశీ గారికి విషయంలో అక్షరాల అమలు జరుగుతుంది. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మామూలుగా సత్యవర్ధన్ యాక్చువల్గా ఆయన భువనేశ్వర్ గారి కేసుకి సంబంధించో లేకపోతే సామాజిక మాధ్యమాలకు ఇచ్చారనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆయన అనూహ్యంగా సత్యవర్ధన్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ దాడికి సంబంధించి వ్యవహారంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మనం చూస్తే గ్రావెల్ కావచ్చు, లేకపోతే అక్కడ ఇళ్ల పట్టాలు కావచ్చు, వరుసగా కేసులు వస్తా ఉన్నాయి. పీటీ వారెంట్ తీసుకుంటున్నారు, ఒక దానిలో బెయిల్ వస్తే ఇంకో దానిలోకి అట్లా. ఇప్పుడు గత 3 నెలలుగా ఫిబ్రవరి నుంచి ఇప్పుడు అరెస్ట్ అయ్యాన కంటిన్యూగా రిమాండ్ లో ఉంటున్న పరిస్థితి. రెండోది అంటే ఆయనకి ఆరోగ్య సమస్య అంటే నిజంగా సాధారణంగా ఈ వ్యక్తులు ఎవరు కూడా కొద్దిగా హైఫైగా లైఫ్ లీడ్ చేసే వ్యక్తులు కాబట్టి ఒకసారిగా
జైలు వాతావరణం కానీ అక్కడ అవి కానీ సహకరించే పరిస్థితి ఉండదు. వాళ్ళు మొదట్లోనే చెప్పారు మాకు కొన్ని సౌకర్యాలు కావాలని. వాటిని కొంత మేరకు మాత్రమే కోర్టు లేకపోతే దర్యాప్తు అధికారులు అనుమతి ఇచ్చారు తప్పితే మిగతా అన్ని ఇవ్వలేదు. సో ఇవాళ అయితే రాత్రి ఆయన్ని కంకిపాడు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆయన బాగా వామిటింగ్ చేసుకున్నారని, అదేవిధంగా ఆయనకి శ్వాస ఆడటం లేదంటే ఇప్పుడు విజయవాడ జీజీహెచ్ లో ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది నాకున్న సమాచారం. ఇక కొడాల నాని గారికి సంబంధించి ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, నిజానికి ఆయన ఎక్కడున్నారనేది నాకు సమాచారం లేదు కానీ వార్తల్లో చూడటం చెప్తే హైదరాబాద్ లో ఉన్నారు. అయితే పోలీసులకు అందిన సమాచారం ఏంటంటే ఆయన ఏదో ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ ఆయన గణపతి శ్రీనివాసరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు లుకౌట్ నోటీసులు జారీ చేశారనేది పాయింట్. ఇంకోటి ఏంటంటే కొడాల నాని గారికి సంబంధించి పోలీసులు నిజంగా దృష్టి సారిస్తే ఇప్పుడు మీరు మన లిక్కర్ స్కామ్ కి సంబంధించి మనం చూడొచ్చు. గోవిందప్ప బాలాజీ గారు ఎక్కడెక్కడో తిరిగి అక్కడెక్కడో విశ్రాంతి తీసుకుంటా ఉంటే అక్కడ కూడా వెళ్ళి అరెస్ట్ చేశారు. అంత బలం ఉంటుంది పోలీసులకు సంబంధించి దర్యాప్తు చేయగలిగితే. నిజానికి కొడాల నాని గారికి ఉన్న కేసులకు సంబంధించి ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. ఆయన సంబంధించి గుడివాడకి సంబంధించి కేసులు ఉన్నాయి, లేకపోతే లోకేష్ గారిని చంద్రబాబు గారిని తిట్టారనే కేసులు ఉన్నాయి, గ్రామీణకి సంబంధించి విజిలెన్స్ దర్యాప్తు జరుగుతూ ఉంది. అరెస్టు చేయదలుచుకుంటే మాత్రం పోలీసులకు అడ్డైతే కాదని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు ఆయన వ్యవహార శైలికి భిన్నంగా ఉంటున్నారు. కొడాల నాని గారు ఏంటంటే అయితే ఏంటి జైలు వేసుకుంటారు 4 రోజులు, అంతకంటే ఏం చేయగలరు, అంతకంటే ఏం చేయలేరు కదా అని ఒక నిర్భయంగా మాట్లాడే వ్యక్తి ఈ విధంగా దుస్థితి రావటం పట్ల కొంత వాళ్ళ అభిమానులు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించి. కానీ ఎందుకంటే జగన్ గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు, భారతి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడారు, సవాల్ చేశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కానీ చూసాం. సో అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఆయన తప్పించుకుంటున్నారనే వార్తలు రావడం. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, నిన్న లిక్కర్ కేసుకు సంబంధించి వస్తే రండి అరెస్ట్ చేసుకోండి అనేది ఆయన సవాల్ విసురుతున్నారు కూటమి సర్కార్కి. నిన్న మనం చూసినట్లయితే మీకు దానిలో కనుక నా సంతకం కూడా లేదు, ఒకవేళ ఉన్నది మీరు అనుకుంటే కనుక వచ్చి అరెస్ట్ చేసుకొని విజయవాడలోనే ఉంటారని చెప్పారు. సో అదే విధమైన వైఖరి కొడాల నాని గారికి కూడా ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే ఆయన కొద్దిగా ఆ విధమైన రాజకీయాలు చేశారు కాబట్టి అనేది నా ఉద్దేశం. సో ఖచ్చితంగా అరెస్ట్ అయితే తప్పదంటారు. ఖచ్చితంగా అండి. ఇందాక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన అందరూ దాదాపు 7-8 మంది మంత్రుల్ని వివిధ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, నిధులు కావచ్చు, బలచర్ల ప్రాజెక్టు కావచ్చు, అనేక వాటికి సంబంధించి కలిశారు. అయితే అమిత్ షా గారిని కలిసిన సందర్భంలో మనం గమనించాలి ఏంటంటే ఆయన శాంతి భద్రతల సమస్య మీద చర్చించారు రాష్ట్రంలో. అదేవిధంగా నేరాలు బిఎన్ఎస్ చట్టాలకు సంబంధించి క్రిమినల్ లా ప్రొసీజర్స్ కొన్ని మారాయి, సెక్షన్స్ ఇప్పుడు మనకి 111 పెడతా ఉన్నారు ఎక్కువ మంది మీద సోషల్ మీడియాలో. సో వాటికి సంబంధించి సమీక్ష జరిగింది. మీడియా వాళ్ళని అడిగినప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. సో ఖచ్చితంగా ఇప్పుడు అంతిమ లబ్ధిదారు అనే విధంగా దర్యాప్తు అధికారులు చెప్తా ఉన్నారు. అంతిమ లబ్ధిదారు అనేది పేరు చెప్పకపోయినా జగన్ గారు అనేది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. సో ఖచ్చితంగా జగన్ గారి అరెస్ట్ కి సంబంధించి అక్కడ చర్చ జరిగి ఉంటది అనేది ఉంటుంది. ఎందుకంటే జగన్ గారు కానీ పేర్ని నాని గారు కానీ ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని గారు జగన్ గారి అరెస్ట్ దిశగా వీళ్ళు వేస్తా ఉన్నారు అడుగులు అనేది. సో వాళ్ళు పోలీస్ అధికారులు ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళ అధికారంలో ఉన్నారు. కొంతమంది పోలీస్ అధికారుల దగ్గర నుంచి సోర్స్ ఉంటుంది వాళ్ళకి, సార్ నెక్స్ట్ మీకు సంబంధించి కొన్ని పత్రాలు రెడీ అవుతా ఉన్నాయి, లేదంటే లిక్కర్ స్కామ్ సంబంధించి కొంతమంది చెప్పినట్టున్నారు మీ పేర్లు, సో మీకు కూడా అరెస్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి వాళ్ళు కూడా పేర్ని నాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ అరెస్ట్ తాలూకు కామెంట్స్ అనేది వాళ్ళ నోటి నుంచి వచ్చాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. కొంతగా విశ్లేషిస్తే కనుక జగన్ గారు ఆ విధంగా వస్తారండి అరెస్ట్ చేసుకోండి అని చెప్పడం, పేర్ని నాని గారేమో అరెస్ట్ చేయరు, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా జగన్ గారిలో వణుకు పుట్టుతుంది, ఆయన అరెస్ట్ అయిపోతారు త్వరలో అని చెప్పడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా జగన్ గారికి సంబంధించి అరెస్ట్ దిశగా కూటమి సర్కారు అడుగులు వేస్తుందని చెప్పచ్చు. అయితే ఈ అరెస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా చేస్తే కొంతవరకు ఇక్కడ కూటమి సర్కారు కానీ తెలుగుదేశం పార్టీకి బాగుంటుంది, ఆయనకి సింపతి రాకుండా అనేది కూడా కొన్ని వార్తలు నడుస్తూ ఉన్నాయి. అంటే బీజేపీ ఆ రకంగా చేస్తుందంటారా? ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రులాగే చూస్తారని కదా, 2 కళ్ళ సిద్ధాంతంలో ఉన్నారు మోదీ గారని కదా. అంటే వనమారి ఇక్కడ
ఇప్పుడు మనకి కేజ్రీవాల్ సంగతి చూసాం అక్కడ. కేజ్రీవాల్ వేరండి, అంటే కేజ్రీవాల్ పరిస్థితి వేరు కదా. డిపెండెన్స్ గతంలో ఉన్న ఎన్డీఏ 2014-19 మధ్య డిపెండెన్సీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్ట్రెంత్ మీద కూడా మన అదే బీజేపీ ప్రభుత్వం అనేది ఆధారపడి ఉంది. సో కొంత ఈయనకి మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంత చురుగ్గా కదులుతున్నట్టయితే నాకైతే అనిపించట్లేదు. ఇది సిట్ ద్వారానే ఈ అరెస్టులు కానీ ఇవి కానీ జరిగే అవకాశాలు ఉంటాయనేది చెప్పచ్చు. సరే, ఇది లుక్అవుట్ నోటీసులు సడన్గా ఇవ్వడం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందంటారా? ఆయన ఉన్నాడనా, లేకపోతే వెళ్ళిపోయారని చెప్పి, లేకపోతే వెళ్ళిపోతున్నారని డౌట్ తోటి అంటారా? ఆయన మారువేషంలో కూడా తిరుగుతున్నారని వస్తున్నది టాక్. సోషల్ మీడియాలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. అదే సార్, నేను ఇందాక చెప్పాను, అంటే మారువేషంలో తిరిగినా ఎక్కడ తిరిగినా ఇప్పుడు గోవింద బాలాజీ గారు ఎక్కడో రిసార్ట్స్ లో ఎక్కడో వేరే కర్ణాటకలో ఎక్కడో ఉన్నా కూడా, తమిళనాడులో ఉన్నా ఎక్కడో ఆయన్ని తీసుకొచ్చిన పరిస్థితి అంత సోర్స్ ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా నాని గారు హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్ళారనేది ఉంటుంది. నిజంగా వాళ్ళు ఈ కేసుల్లో అరెస్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు. అదే ప్రత్యర్థి పార్టీకి సంబంధించి కొంత క్యారెక్టర్ కి సంబంధించి కూడా గతంలో కూడా చూసాం మనం. వల్లభనేని వంశీ గారు వస్తున్నారు, అరెస్ట్ తీసుకొస్తున్నారని 4-5 నెలల క్రితం కూడా అప్పట్లో. ఓకే, చిన్నపరెడ్డి గారు. సో ఇట్లాంటి వ్యక్తి కొద్దిగా నిర్భీతిగా రాజకీయాలు చేసే ఓకే. ద్వారా కూడా మస్తాన్ రావు గారు, మీ వీడియో ఫ్రీజ్ అవుతున్నది ప్రచారం చేసే వాళ్ళ యొక్క పార్టీ వ్యవహారం కూడా చెప్పచ్చు. ఓకే, మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది మస్తాన్ రావు గారు. ఈ లోపల వీళ్ళు మాట్లాడతారు, ఒకసారి చెక్ చేసుకోండి. అది ఏంటి సురేంద్ర నాయుడు గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో పెట్టారు. 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు కూడా వీళ్ళు కనీసం 53 రోజుల్లో కనీసం ఛార్జ్ షీట్ వేయలేకపోయారు. ఛార్జ్ షీట్ కూడా వేయలేకుండా ఆయన్ని నిరాధారణ ఆరోపణల మీద అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు. ఈరోజు 43,000 కోట్లు డైరెక్ట్ కాదండి, బెయిల్ రద్దు అయిపోతున్నదని చెప్పి ఢిల్లీ వెళ్తున్నారని చెప్తున్నాడు ఈయన చిన్నపరెడ్డి గారు. నేను అందుకే చెప్తున్నా, అదే చెప్తున్నా. తెలుసుకోండి, 53 రోజులకి ఛార్జ్ షీట్లు వేయరు. ఛార్జ్ షీట్లు వేయడానికి 90 రోజుల సమయం ఉంటుంది. 90 రోజుల్లో ఎప్పుడైనా ఛార్జ్ షీట్లు. ఇప్పుడు ఛార్జ్ షీటు 53 రోజులు వేయలా, మరి 93 రోజులు నన్ను వేసి ఉండొచ్చు కదా. ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేకపోయారు? ఆయన మీద ఏం ఆరోపణలు ఉన్నాయి, దాని మీద ఎంత తిన్నాడు, ఏ విధంగా వచ్చింది, ఏ అకౌంట్ లేక వచ్చింది అని కూడా చూపించలేకపోయారు మీరు. మళ్ళీ ఏదో కొత్త బాధ్యతలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ వచ్చినటువంటి దాని ఆధారంగా కోర్టు చేసినదే కానీ అది ఎవరు ప్రత్యేకంగా చేసినటువంటి కాదు. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం అండి. చిన్నపరెడ్డి గారు మీకు నేను అవకాశం ఇస్తాను. క్రాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఆగారు కదా. మీకు నేను నెక్స్ట్ మీరే మాట్లాడేది కానీ వాళ్ళందరికీ సమాధానం మీరే చెప్పాలి కాబట్టి ఇద్దరు మాట్లాడితే టైం వేస్ట్. మాట్లాడండి సురేంద్ర. 53,000 కోట్లు ఈడీ డైరెక్ట్ అటాచ్ చేసింది సార్. 2,300 సార్లు ఈయన లీవ్ పిటిషన్ మీద ఉన్నాడు, పర్మిషన్ మీద తిరుగుతున్నాడు ఈయన. సరేలేండి, ఓకే. ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటున్నారు కదా, అరెస్ట్ చేస్తారో చేయరో తెలుస్తుంది. కాబట్టి ఆయన ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. దాంట్లో మా సరే, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా జత్వాని తీసుకొచ్చి పాపం అకారణంగా అరెస్ట్ చేసేసి ఈయన అధికార దుర్వినియోగానికి పాడపడ్డాడు. ఈ రోజు లోపల ఉన్నాడు. ఆయన కూడా ఒళ్ళు బాగలేదు అంటున్నాడు. అంటే వీళ్ళు చేసే చెత్తంతా పనులన్నీ చేసి ఈ రోజు నాకు ఒళ్ళు బాగలేదు, హెల్త్ ప్రాబ్లము, నాకు శ్వాస ఆడలేదు అంటే వదిలేస్తా పోతే అందరూ రేపు ఇంకొకరు నలుగురిని కూడా చంపేస్తారు. లోపల పోయిన తర్వాత నాకు ఆయాసం ఉంది, లేకపోతే హార్ట్ అటాక్ ఉంది, ఇంకోటి ఉంటుందంటే వదులుకుంటా పోలేం కదా. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఎవరికైనా కూడా చట్టం చుట్టం కాకూడదు. రాజ్యాంగం ప్రకారం చట్టాలు తన పని తాను చేసుకొని పోతాయి. నెంబర్ 2. మూడోది వచ్చి ఈ రోజు చెప్తున్నాడు, ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఢిల్లీకి పోయి అక్కడ మంత్రులు గాని లేదు ప్రధానమంత్రిని గాని కలిసి బయట వచ్చినప్పుడు నేను ఫలాని విషయానికి కలిశాను అని ఒక్క మాట అయినా మీడియా ముందు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? అంటే దాని అర్థమైంది, కాళ్ళు పట్టుకొని ఈయన కేసు మాఫీ చేసుకునేదానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు?
మీరు లోపల పోయి మాట్లాడిన ప్రతి మంత్రితోనూ ప్రతి సందర్భంలోనూ బయట వచ్చి నేను ఎందుకు కలిశాను, ఈ కారణంతో కలిశాను అని చెప్పి మీడియాకు అడ్రస్ చేస్తున్నాడు. మీడియా వాళ్ళని పిలిపించి మీడియాకు అడ్రస్ చేస్తున్నాడు. నిన్నేం మాట్లాడాడు, బనకచర్ల విషయం కేంద్రం అనుమతి ఇచ్చిన వెంటనే బనకచర్ల పనులు స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు. అదే విధంగా అమరావతికి పర్మిషన్ మీరు చట్టబద్ధత కల్పించాలా, అమరావతికి చట్టబద్ధత కల్పించాలా, పార్లమెంటు సమావేశాలు అవన్నీ కాదండి, అవన్నీ అందరూ చూసినవే. అదంటలేదు ఇప్పుడు జరగబోయేది ఏంటని చెప్తున్నాడు చంద్రబాబు. నేనేమంటున్నా అంటే వర్మ గారు, చంద్రబాబు గారు అక్కడ ఎవరిని కలిసినా ఎందుకు కలిశాను ఏంది అనేది అడ్రస్ చేస్తున్నాడు. మీలాగా కాదు కదా, మీరు మాట్లాడడం లేదు. ఆడ ఇంగ్లీష్ లో మాట్లాడతారు, ఏడొచ్చి తెలుగులో నేను ఫలానా అని చెప్పి మాట్లాడతారు. కాబట్టి మా ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. ఎవరికైనా బెయిల్ ఇవ్వాలంటే కోర్టు పరిధిలో బెయిల్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు. బెయిల్ ఇవ్వకుండా లోపలేసి కాదండి. ఇప్పుడు కొడాలి నాని గారికి ఆరోగ్యం బాగోపోయి ఆయన ఏదో ఇబ్బందుల్లో ఉంటే మారువేషలో తిరుగుతున్నారని చెప్పి మీ హ్యాండిల్స్ నుంచే ప్రచారం జరుగుతుందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు కొడాలి నానికి ఆరోగ్యం బాగలేకపోతే ఇక్కడ సీరియస్ గా ఉంది, 24 గంటలు కూడా గడవడం కష్టము, అందుకనే మేము బాంబేకి తీసుకెళ్తున్నాము అని చెప్పి బాంబేకి తీసుకెళ్లారు. బాంబేకి తీసుకెళ్లిన తర్వాత మళ్ళా ఒక సామాజిక మాధ్యమాల్లో ఏం పెట్టారంటే సక్సెస్ఫుల్ గా ఫలానా ఇండియాలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 డాక్టర్, ఆయన బైపాస్ సర్జరీ చేశాడు, సక్సెస్ఫుల్ గా వచ్చేసాడు, బాగా హెల్తీగా వచ్చాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళే పెట్టారు. నిన్న హైదరాబాద్ లో ఒక పెళ్లి కార్యక్రమానికి ఆయన అటెండ్ అయినట్టు వీడియో వస్తా ఉంది. కాబట్టి ఏది నమ్మాలా? అందుకనే పోలీసు వర్గాలు లుకౌట్ నోటీస్ జారీ చేశాయి. ఎందుకంటే వీళ్ళు మారు వేషం ఇంకొక వేషం వేసుకొని ఏడో ఒక దగ్గర వెళ్ళిపోయి ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయినారు అనుకో, అందరూ ఆయన బాట పడతారు, ఇక్కడ పనులు చేస్తారు, వెళ్ళిపోతారు. దీంతో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 43,000 కోట్లు పక్కన పెడితే లిక్కర్ మాఫియాలో 3,500 కోట్లు ఆయన ప్రధాన నిందితుడుకు ఎవరైతే ఓకేలేండి. కాదండి, ఇప్పుడు అరెస్ట్ జరుగుతుందని అయితే ప్రచారం జరుగుతుంది కదా, చూద్దాం ఏం జరుగుతుందని. చిన్నపరెడ్డి గారు ఇదండి పరిస్థితి. మారు వేషాల్లో వేరే దేశాలకు వెళ్ళిపోయే ప్లాన్ లో ఉన్నారట, అందుకనే లుకౌట్ నోటీస్ ఇచ్చారటండి. అందుకే సార్ లుకౌట్ నోటీస్ ఇచ్చింది. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు ఏంటి ఎవ్వరు కూడా ఇక్కడ మోసం చేసి బయట ఒక్క నిమిషం కానీ పెండ్యాల శ్రీనివాస్ గాని లేకపోతే అప్పుడు ఉన్నటువంటి రిటైర్డ్ అయిన అధికారులు గాని చంద్రబాబు నాయుడు గారి కేసులో ఇతర దేశాలు పోయారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త గాని ఏ నాయకుడు గాని ఎక్కడికి ఇతర దేశాలు కేసులు తప్పించుకోవడానికో లేకపోతే ఇంకోదానికో వెళ్ళినటువంటి దాఖలాలు ఈ సంవత్సర కాలంలో మీరు ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఎదవ రాజకీయం, అలాంటి చేతకాని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తప్పు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంషేర్గా కేసులు ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం గల నాయకుడి పర్యవేక్షణలో మేమందరం కూడా నడుస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని దొంగ కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు కదా, వాళ్ళు దొంగ కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇబ్బంది పడతాము, కానీ 2ఓలో మాత్రం లెక్కకి సరి చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటని మర్చిపోవద్దు. ఈ రోజు ఏదో గట్టు మీద కూర్చొని రాళ్ళు వేస్తున్నాం కదా, మనకేం కాదు కదా అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఇత్తు ఇత్తితే చెట్టు ఎన్నో కాయలు కాస్తుంది. మీరు ఇత్తుతున్నారు, రంగు రంగుల పూలు ఎన్ని రకాల పూలు వస్తాయో, ఇప్పుడు ఎన్ని రకాల టెక్నాలజీతో ఎన్ని చేస్తా ఉన్నారో అన్ని కూడా చూపిస్తాం. ఏం తగ్గలేదు. పోతే హాస్పిటల్లో ఉన్నాడని చెప్తే ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ఇస్తాను. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం చెప్పండి, ఏంటి మీరు చిన్నపరెడ్డి గారు? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు కూడా నాయకులు గాని కార్యకర్తలు కాదండి. ఏంటి ముంబైలో కాదు, ముంబైలో ఏదో అంటున్నారు కదా, ముంబైలో ఏంటి హాస్పిటల్ ఉన్నారా? దొంగల్లాగా తిరిగేటటువంటి మనస్తత్వం కాదు. అలాగే నాని గారికి సంబంధించి కొడాలి నాని గారు ఆరోగ్య పరిస్థితి బాగలేక ఆపరేషన్ చేసుకొని బాంబేలో ఆ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నటువంటి మాట వాస్తవం. వీళ్ళందరూ రోజు ఒక పుకారు పుట్టించి లుకౌట్ నోటీసులు అని చెప్పేసి
మారువేషంలో తిరుగుతున్నారని రకరకాలుగా చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, పారిపోతుంది అని చెప్పడం కోసం, సంతోషపడటం ఒక్క నిమిషం అండి సురేంద్ర నాయుడు గారు, ఏం అర్థం కావట్లేదండి. మీకు కూడా అర్థం కాదు ఆయన మాట్లాడింది. మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను ఇస్తున్నాను కదా, చెప్పండి. ఒక న్యూస్ వండటం, వడ్డించటం, వారించటం ఈ ఎల్లో బ్యాచ్ కి సహజంగా తెలిసిందే కాబట్టి లుకౌట్ నోటీసులు ఇచ్చావు. నానికి ఎందుకయా లుకౌట్ నోటీసులు ఇచ్చే? ఫలానా హాస్పిటల్లో ఉన్నాను, ఫలానా డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాను, శంషేర్ గా డైరెక్ట్ గా పోయి నాకు ఆరోగ్యం బాగాలేదా ఆయన పండుకొని ఓపెన్ సర్జరీ చేపించేసుకొని ఆయన పండుకొని ఉంటే ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? లేనిపోని అన్ని పుకార్లు ఎక్కించడం, ఇదిగో సెన్సేషన్ చేయటం, దాని గురించి మాట్లాడటం. కడపలో జరిగిన 3 సంవత్సరాల పాప రేపు గురించి అందరూ మర్చిపోవాలి. అదిగో ఆ మహిళా తల్లి ఉంది కదా, ఆమెను చెప్పమను. 3 సంవత్సరాల పాపని ఏం చూసి వాళ్ళు రేప్ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, దీని గురించి మాట్లాడమను. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారు? 3 సంవత్సరాల పాపని రేప్ చేస్తే ఏం మాట్లాడతారన్న, ఏం మాట్లాడకుండా సరే చెప్తారు. ఒక నిమిషం శివపార్తి గారు, ఏంటండి ఆయన ఏమో ఒంట్లో బాగోక బెడ్ మీద ఉంటే హాస్పిటల్లోని మారు వేషం వేసుకుంటూ వెళ్ళిపోతానంటారు. ఆయన ఏం మారు వేషం వేసుకున్నారో ఏమన్నా లీక్లు ఏమన్నా ఇవ్వగలరా? మా దగ్గర ఏం లీక్ లేవు, కానీ చిన్నపరెడ్డి గారు ఏడో 3 సంవత్సరాల పాప బాలిక ఏంటి మాట్లాడలేదు అది ఇదని. మేము మాట్లాడతాం. మీకు మాటలే కావాలా చేతలు కావాలా? మేము మాట్లాడకుండా చేతలు చేసి చూపిస్తున్నాం. మీలాగా ఒకరైతే కదా. ఓకే చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు క్లాస్ టాక్ వద్దండి, ఇస్తున్నాను కదా నేను. చిన్నపరెడ్డి గారు నేను అవకాశం ఇస్తున్నాను కదా, ఎందుకు క్లాస్ టాక్ చేయడం? మాట్లాడతారు. అవును మాట్లాడండి, నేను ఇస్తున్నాను కదా మీకు. ఒకరేపేగా రాద్ధాంతం చేస్తున్నారని మేము అనం. అలాగే తల్లిదండ్రులు సరిగా పెంచట్లేదు, అందుకే రేపులు జరుగుతున్నాయి. దొంగతనానికి వచ్చి రేపు జరిగిందని ఒక మాజీ మహిళా హోమ్ మినిస్టర్ మాట్లాడినట్టు మేము మాట్లాడము. అర్థమైందా? 33,000 చిన్నపరెడ్డి గారు ఇస్తున్నాను కదా. కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టి దాన్ని అడ్రస్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం లేకుండా లేదు. ఏం జరిగినా రాష్ట్రంలో మహిళల విషయంలో ఏం జరిగినా ఇమీడియట్ గా ప్రభుత్వం. సరేనండి, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది. వీళ్ళ సంగతి ఏంటి? అదేనండి, ఆయన ఇప్పుడు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను ఆ విషయం గురించి. మీరేమి ఏదో ఇక్కడ ఏదో జరిగిపోతుందని బాధపడకండి. మహిళల భద్రత విషయంలో కూటమి చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తుంది. ఇక ఏదో కొడాలి నాని గారు మారు వేషంలో తిరుగుతున్నారు అని ఎవరు పుకార్లు పుట్టించాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడో పెళ్లికి అటెండ్ అయిన ఫోటో మీరు వర్మ గారు మీరే చూపించారు. మరి ఈయనేమో బొంబాయిలో ఉన్నాడు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు అంటున్నారు. పోలీసులు అయితే ఎదుగుతున్నారు. ఎక్కడున్నారో తెలుసుకొని వెళ్తే అక్కడ ఉండట్లేదు. మరి ఎక్కడున్నారో తెలుసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు దొంగలాగా తప్పించుకున్నారంటారా, లేకపోతే దొరలాగా రండి కమాన్ నన్ను అరెస్ట్ చేయండి అని అనట్లేదు కదా కొడాలి నాని గారు. రోజా గారిలా కమాన్ నన్ను అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేసే టైంలో అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరేమి తొందరపడినంత మాత్రానో తప్పించుకున్నంత మాత్రానో వదిలే ప్రసక్తి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఇక్కడే ఉంటాను, ఈ ప్యాలెస్ లో ఉంటాను రండి అన్నాడు. ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్ కి వెళ్లకుండా అక్కడే ఉండమనండి. ఆయన టైం వచ్చినప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఏంటి అనేది ఒక విచారణలో ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ప్రకారమే జరిగిద్ది. ముందు విచారణకు రమ్మంటారు, రాకపోతే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కొడాలి నాని గారికి రమ్మని నోటీసులు ఇచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చినా ఆయన రాలేదు కాబట్టి అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి. లుకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చారంటే ఇస్తారు. ఇప్పుడు ఎక్కడికి మా నాయకులు ఎక్కడ తప్పించుకోపోతే ఎంతమంది మీ రాజకేశ్రెడ్డిని వీళ్ళందరినీ ఎందుకు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు? తప్పించుకోవడానికి విదేశాలకు పోతానికి పోబట్టే కదా వాళ్ళంతా తట్టాబుట్టా సర్దుకొని పెట్టే వేడతోటి వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడే అరెస్ట్ చేసుకొచ్చారు. మీరేమో ఇక్కడ కూర్చొని కమానాన్ని జబ్బలు ధరుస్తూ ఉంటారు. మా నాయకులు ఎక్కడో పోరు, ఇళ్లలోనే కూర్చుంటారు, రెండు అరెస్ట్ చేయమని అప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎందుకు అరెస్ట్ చేశారు రాజకేశ్రెడ్డిని వీళ్ళందరినీ? ఎందుకు అంటే వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. ఏదో వెకేషన్ అనో అదనో ఇదనో వెళ్తున్నామని కవరింగ్లు ఇస్తుంటారు. అక్కడ ఇప్పుడు నిన్న కూడా సీరియస్ గా గవర్నమెంట్ లో దాదాపు 16 నుంచి 17 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మీద వేటు పడినుందని చెప్పి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అంటే ఇక్కడ గతంలో జగన్ రెడ్డి గారి పరిపాలనకి సహకరించిన ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇప్పటికి కూడా కుమ్మక్కయి గవర్నమెంట్ లో జరుగుతున్న ప్రాసెస్ ను గానీ విచారణలు గానీ విషయాలను గానీ లీక్ చేస్తున్నారనే అనుమానంలో కూడా స్ట్రిక్ట్ చేయడం జరిగింది.
ఇప్పుడు మీరు గతంలో మీరు పరిపాలన చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఆఫీసర్స్ తోటి కనెక్ట్ లో ఉన్నారు అనే కదా ఓకే. నేను ప్రధాన ఆరోపణ. సరే చూద్దాంలేండి ఆయన ఏ మారువేషంలో ఉన్నారో, ఏ షిప్ ఎక్కారో, లేకపోతే ఏ ఫ్లైట్ ఎక్కుతున్నారో, లేకపోతే ఏ ట్రైన్ ఎక్కారో, లేకపోతే ఏ బార్డర్ దాటారో అన్నది ఎలానో తెలుస్తుంది లేండి, తెలియకుండా ఉండదు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ప్రోగ్రామ్ ఏంటండి? అక్కడ ఏమన్నా జనసేన పోటీ చేస్తున్నదని టాక్ వస్తుంది, నిజమా? పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్ గా తమిళనాడు నుంచి వచ్చిన మేధావులతోటి, తటస్థ వ్యక్తులతోటి, వివిధ ట్రస్టీలు అంటే ఎవరైతే మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో మేధావులు కొంతమంది వచ్చి, తమిళనాడు నుంచి నాయకులు కొంతమంది వచ్చి కలిశారు. ఎంజీఆర్ గారు మనోహర్ గారు కూడా కలిశారు వచ్చి. అంటే ఆయన అప్పుడే వెరీ క్లియర్ గా చెప్పారు, నేను ఏదో పోటీ చేస్తాను, లేకపోతే అక్కడ ఏదో పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాను అనే దానికన్నా పార్టీలకు అతీతంగా తమిళనాడు అభివృద్ధికి నేను సహకరిస్తాను అని చెప్పారు. అది వెరీ క్లియర్. అక్కడ పార్టీ విస్తరిస్తుందా, జెండా ఎగురుతుందా అని అంటే అక్కడ ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా అది కూడా వెరీ క్లియర్ గా చెప్పారు. నేను ఇప్పుడిప్పుడే వచ్చేసి నేనేదో ఇక్కడ పార్టీ పెడతాననేదో వార్తలు వస్తున్నాయి, అలా కాదు. ఎవరైతే అక్కడ నాయకులు కావాలని కోరుకుంటారో, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడు ఏం చేస్తారు, తమిళనాడు రాజకీయాలు అంటే సౌత్ ఇండియా అనేది మన ఇండియా, ఇప్పుడు భారతదేశం మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే, ఒక ఆంధ్ర రాష్ట్రానికో తెలంగాణకో అని కాదు కదా, ఆయన దేశం కోసం మొత్తం ఆలోచిస్తున్నారు. దానిలో భాగం సౌత్ ఇండియా మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులో ఎక్కువ టెంపుల్స్, సనాతన ధర్మానికి సంబంధించిన ఎక్కువ అక్కడ ఉన్నాయి కాబట్టి వాటి పరిరక్షణలో భాగంగా కూడా ఆయన చాలా మన ఈ మధ్య తీర్థయాత్రలు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయో కనుక్కోవడం జరిగింది. ఆ దేవాలయాలకు సంబంధించిన వివరాలు, అక్కడ ఉన్న సమస్యలకి వాటికి మేమేం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం చేయాలో కూడా కొన్ని పనులు చేసి పెట్టిన పరిస్థితి ఉంది. సో తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడు వ్యక్తులు, నాయకులు వచ్చి కలిసి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పి ఒక ఇప్పుడు ఇక్కడ కనుక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలాగ ఒక సంస్థాగతంగా ఒక కన్సాలిడేట్ గా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయన కృషి చేశారో, అక్కడ కూడా ఒక స్టాండర్డ్ గా ఒక ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పడే దిశగా కూడా ఆయన సహాయ సహకారాలు ఉంటాయని ఇంతకు ముందే చెప్పారు కదా. సో దానిలో భాగంగానే అక్కడ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కన్నా ముందు తమిళనాడు రాష్ట్ర ప్రజల సంక్షేమం కూడా ముఖ్యమే, దేశ ప్రజల సంక్షేమంలో భాగమే కదా వాళ్ళు కూడా. సో వాళ్ళు వచ్చి కలిసినప్పుడు ఆయన ఏం చేయగలుగుతారో అవి చేయగలుగుతానని చెప్తున్నారు, చేస్తానని చెప్తున్నారు, శక్తి వంచన లేకుండా. అది తప్పేం కాదు కదా. ఒక తమిళనాడే కాదు, కర్ణాటక వాళ్ళు వచ్చినా ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కి వెళ్ళారు, అక్కడ మాట్లాడారు, కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. దానిలో భాగంగా వాళ్ళు అడిగిన కొన్ని విషయాలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో చేయాల్సిన కొన్ని వాళ్ళిద్దరు సమన్వయంతో రెండు రాష్ట్రాలు చేయాల్సిన పనుల గురించి కూడా జరిగింది. ఓకే, చిన్నపరెడ్డి గారు ఏంటంటే మీరు ఇక్కడికే పరిమితం అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ ఇవన్నీ కూడా విస్తరిస్తున్నారట నేషనల్ పార్టీ కింద. అదే సార్, ఆయన పాన్ ఇండియా స్టారు లేకపోతే పాన్ అమెరికా స్టారు, ఆయనకున్న క్రేజ్ ఆయనకు ఉన్నది అనుకోండి. ఈడ 15 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టి, గ్రామానికి సంబంధించినటువంటి కమిటీలే వేసుకోలేనటువంటి పార్టీ అది. దానికి మళ్ళీ ఈ దేశం కాదు, ఆ రాష్ట్రం కాదు, ఉంది. ఎంతైనా కానీ సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదు, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టే సత్తా లేదు. కానీ మహారాష్ట్రలో పోటీ చేస్తాం, తమిళనాడులో పోటీ చేస్తాం, కర్ణాటకలో పోటీ చేస్తాం, సౌత్ ఇండియా అంతా పోటీ చేస్తాం, ప్రధానమంత్రిగా పోటీ చేస్తామండి. ఏం మాట్లాడతారు? ఉన్నది ఏడ సరుకు లేదు, ఉన్నది ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, వెనకబడి తిరిగితే తప్పితే ఏం సరుకు లేదండి. 21 గెలిస్తే ఇంకా సరుకు లేదా? అసెంబ్లీ గేట్ టచ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంటే కానీ గేట్ టచ్ చేయలేకపోయినటువంటి పరిస్థితి. తెలిసి కూడా, ఇన్ని తెలిసి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏందమ్మా సనాతన ధర్మం కోరుకునేది? సనాతన ధర్మానికి ఏందమ్మా సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మంలో ఉన్నటువంటి పద్ధతిలో నడుద్దామని అనుకుంటున్నారా, నడిపిద్దామని అనుకుంటున్నారా? చిన్నపరెడ్డి గారు, మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు ఒక నిమిషం అండి. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, శివపార్తి గారు ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క వైఖరిని, ఆయన యొక్క విధానాలని దేశం పట్ల, లేదంటే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరిగినా, పహల్గామ్ లో దాడి జరిగినా,
లేదంటే మిలిటరీ మీద, మన సాయుధ దళాల మీద ఆయనకున్న దేశభక్తి, దానికి సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు ఆయన సనాతన ధర్మం రీత్యా కావచ్చు, దేశభక్తి రీత్యా కావచ్చు, ఆయన ఎప్పటికప్పుడు ఆయన వైఖరిని ఎప్పుడు వెల్లడి చేస్తూనే ఉన్నారు. దానిలో అనుమానం లేదు. ద్రావిడ మొన్న వచ్చి వాళ్ళందరూ కలిసినప్పుడు కూడా ద్రావిడ మూలాలు ఈ సౌత్ ఇండియా అంతా కూడా ఉన్నాయి అనేది కూడా చెప్పారు భాషా ప్రాతిపదికను చూస్తే. సో ఆయన వైఖరి స్పష్టం. ఇంకోటి ఏంటంటే ఆయన జనసేన పార్టీ, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ కూడా అప్పుడు కొంత వైరుధ్యం ఉంది ఆయనకి. సరే, కాంగ్రెస్ పార్టీలో కలపడం కూడా ఆయనకి ఇష్టం లేదు, సొంతగా వచ్చి జనసేన పెట్టుకున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఆయన ఎట్లా విమర్శిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు 26 జిల్లాల్లో అధ్యక్షులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేని వాళ్ళు 10 మంది పేర్లు చెప్పాలండి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం సొంతంగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన నాయకులు ఎవరు లేరు. ఈవెన్ చిన్నపరెడ్డి గారు కూడా ఇక్కడ కూర్చొని ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరంగేటం కాంగ్రెస్ పార్టీ నుంచి చేశారు. ఆయన సొంతంగా తయారు చేస్తున్న వ్యక్తి, జనసేనకు సంబంధించి ప్రాంతీయ పార్టీగా పెట్టి ఆయన ఇప్పుడు ఈ రోజు ఈ శివపార్తి గారు ఎవరు, లేకపోతే రాయపాటి అరుణ్ గారు ఎవరు, వాళ్ళందరూ నాయకులుగా తయారయ్యారు. సో పొత్తులు అనేది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. అన్ని చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు. చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు. చిన్నపరెడ్డి గారు క్రాస్ టాక్ వద్దండి, క్రాస్ టాక్ వద్దు. అరే వినండి, చెప్పండి. మీరు ఇస్తారు, ఓపిక లేదు. అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే అసలు ఓపిక ఉండదు ఆయనకి. సార్ ఇప్పుడు నేననేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆ రోజున విభజన రాజకీయాల్లో భాగంగా ప్లాట్ఫామ్ లేకపోతే వైఎస్ఆర్సీపీలో వచ్చి ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ రావు గారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించి వచ్చి చేరిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఆరంగేట్రం కూడా అక్కడి జరిగింది. ఆయనవి సొంతగా పార్టీ పెట్టి అంటే అసలు పార్టీనే సొంతది కాదు. ఆ శివకుమార్ గారి పార్టీ ఎన్ని సమాధానాలు చెప్తారా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. పొత్తులతోనే అవుతా ఉన్నారు ఆయన ప్రధానమంత్రి. అలానే ఆయన పవర్ఫుల్ ప్రధానమంత్రి కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా బహిరంగంగా? ఏమైనా నరేంద్ర మోడీ గారు మీరు పొత్తులతో గెలిచారు, మీరేం మనిషి, మీరు అసలు మీరు వేస్ట్ అని చెప్పగలరా? అట్లా అలా కాదు కదా. పొత్తులు అనేది రాజ్యాంగం కల్పించింది. అదే రాజ్యాంగం ఒంటరిగా పోటీ చేయొచ్చు, విడిగా పొత్తులు పెట్టుకొని కూడా అధికారంలో రావచ్చు అని చెప్తా ఉంది. దానిలో ఏంది? ఈ రోజు జ్యోతుల్ నెహ్రూ గారు లాంటి సీనియర్ రాజకీయవేత్త జనసేన యొక్క విస్తరణను చూసి మన తెలుగుదేశం పార్టీని చేసే పరిస్థితి ఉంది. ఆ విధంగా గ్రామానికి వెళ్ళిపోతుందని చెప్తున్నారండి. నన్ను నాకు చెప్పారు. జ్యోతుల్ నెహ్రూ గారు అన్నారు ఆయన కమ్యూనిస్టుల్లాగా మనం కూడా తయారవుతామని. సో అది పవన్ కళ్యాణ్ గారు యొక్క క్రేజ్ కానీ ఇమేజ్ కానీ ఆ విధంగా దూసుకెళ్తుంది అనేది కూడా చూడాలి. వాస్తవం అంగీకరించాలి. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం అనేది కాదు. విశ్లేషణ చేసేటప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా పార్టీ పెట్టారు, ఆయనకు వారసత్వం ఉందా ఏంటి? వారసత్వం అంటే మన ప్రజారాజ్యం అనే దాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపారు. ఆయన సొంతంగా మళ్ళీ పార్టీ పెట్టుకున్నారు. రైట్, ఓకే ఓకే. సురేంద్ర రెడ్డి గారు ఏంటి సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 రాష్ట్రాలే సార్, 4 రాష్ట్రాల వరకే పవన్ కళ్యాణ్ గారు పరిమితం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అంతవరకే. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ సూట్ కేస్ కంపెనీలు పెట్టే దాంట్లో ఇంటర్నేషనల్ మా జగన్మోహన్ రెడ్డి ఎవరు కూడా టచ్ చేయలేరు, తాకలేరు. ఇంటర్నేషనల్ లో పార్టీ ఉంది మాది. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, మీరన్నా వైసీపీ తీర్థం పుచ్చుకోపోతున్నారా ఏంటి? మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ ఫిగర్ సార్. ఇంటర్నేషనల్ ఏడైనా కంపెనీ పెట్టగలుగుతారు, ఏడైనా పార్టీ పెట్టగలుగుతారు, కంపెనీ పెట్టగలుగుతారు. సూట్ కేసు కంపెనీలన్నీ పెట్టింది మా జగన్మోహన్ రెడ్డి గారు సార్. మీరేం సార్ అంత చిన్న చూపు చూస్తారు మా జగన్మోహన్ రెడ్డిని? ఏంది పవన్ కళ్యాణ్ గారు గొప్ప? 3 రాష్ట్రాలు కదా పవన్ కళ్యాణ్ గారు. మా జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పడా పవన్ కళ్యాణ్? ఏం సార్ మీరు నేర్చుకోవాలి సార్ ఇంకా చాలా. ఉడుకుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి. ఏమైనా ఎక్కడైనా కంపెనీని పెట్టగలుగుతాడు, ఎక్కడైనా పార్టీని స్థాపించగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. అది పార్టీ కాదు కదా, ఇంటర్నేషనల్ కంపెనీ. అది వైసీపీ అనేది ఒక కంపెనీ. ఆ కంపెనీ దొంగ లెక్కలు రాసే దాంట్లో కానీ, సూట్ కేసు కంపెనీలు పెట్టే దాంట్లో కానీ, ఇలాంటి వాటిలలో ఆరుతేరినటువంటి మహానుభావుడు, గొప్పోడు. ఆయనతో ఎవ్వరికి పోలిక లేదు. చంద్రబాబు నాయుడుకి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఈవెన్ మోడీకి కూడా ఆయనతో పోలిక లేదు. శివపార్తి గారు ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు జనసేన ఎక్కడ ఉన్నది అంటున్నారా చిన్నపరెడ్డి గారు?
ఆ విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇక్కడ మన ప్యానెల్లోనే రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. ఆయనే చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎలా పెట్టారు, ఒక ఇటుక ఎలా పేర్చారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏంది, తెలుగుదేశం పార్టీ ఏంది, లేకపోతే ఇంకేదో కమ్యూనిస్ట్ పార్టీ ఏంటో ఇంకే పార్టీ ఏంటో, వాళ్ళ ఆరిజిన్స్ ఎక్కడ, ఎలాగా ఏంటి, ఎలా విస్తరించుకుంటూ వచ్చారు అనేది, బీజేపీ ఎలా విస్తరించుకుంటూ వచ్చింది అనేది చెప్పారు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారికి ఎవరు బ్యాక్ అండ్ లేరు. ఆ కళ్యాణ్ గారు ఫాదర్ ఏమి సీఎం కాదు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు పొలిటికల్ గా కూడా లేరు. ప్రజారాజ్యం అనే ఒక పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఐడియాలజీతో ఏదో సొసైటీ. సరే, ఇప్పుడు ఏంటి తమిళనాడులో పోటీ చేద్దాం అనుకుంటున్నారా? అదే క్లియర్ గా నేను చెప్పాను కదండి ఇందాక. పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చి మేధావులు వచ్చి కలిసినప్పుడు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నేను తమిళనాడుకి సర్వీస్ చేస్తాను అన్నారు. అంటే బీజేపీ తరపున అంతేనా? అలా అని కాదండి. ఇప్పుడు ఆయన ఏం చేయగలరు? ఇప్పుడు నాకు సాయం చేయండి అని ఆయన వచ్చినప్పుడు బీజేపీ ద్వారా చేస్తారా, తెలుగుదేశం ద్వారా చేస్తారా, లేకపోతే అక్కడ లోకల్ గవర్నమెంట్ త్రూ చేస్తారా, ఎలా చేస్తారా అనేది కాదు, సాయం చేస్తానా లేదా, నేనేం చేయగలను. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాబ్లం ఉందని వచ్చింది, దానికి ఏంటి రూట్ కాజ్ అని, దీన్ని ఎవరిని అడగాలి, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగాల, లేదా దేశ ప్రధానిని అడగాల, లేదా అనేది అది అక్కడ ఉన్న సమస్యను బట్టి ఉంటదండి ఆయన ఎట్లా చేస్తారు అనేది. ఇక్కడ ఏదో సమస్య అడిగారు, నాయకులు వచ్చి కలిశారు అనగానే ఇక్కడ జనసేన వెళ్ళిపోయింది, తమిళనాడులో జెండా పాతేస్తున్నారు, జెండా ఎగరేస్తున్నారు, ఇలాంటివి అపోహలకి ఆయన క్లియర్ గా చెప్పారు. అక్కడ ప్రజలు కోరుకుని జనసేన. చిన్నపరెడ్డి గారు, ఇదండి ప్రజల కోసం పక్క రాష్ట్రాలకు కూడా ఆయన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారట. మీకేమైనా ఇబ్బందా? దేశంలో ఏ ప్రజలకు వచ్చినా, దేశంలో బాగా ఎవరికైనా. సార్, 2 విషయాలు మాట్లాడతాను. ఒకటి, మస్తానరావు గారు మాట్లాడినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారితోటి అయినదని. ఓకే, మంచిదే. మరి ఏమన్నా విలేకరు అని ఆయన పుట్టుకతోటి ఏమన్నా విలేకరు అయ్యి వస్తారా సార్? విలేకరి సాక్షిలో పనిచేశారు మస్తానరావు గారు. ఈ రోజు విశ్లేషకులుగా రకరకాల ఛానల్స్ లో ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా ప్రజలకి చేరవేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు పుట్టుకతోటి రాజకీయాల్లో రారు సార్. ఒక్కొక్క మెట్టెక్కుతూ రకరకాల అవకాశాలను చూసుకుంటూ వస్తారు. అంతేగాని ఇవాళ ఏదో అంతా కలుషితం అయిపోయింది అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరే అన్నారు కదా పత్తుల గురించి. చిన్నపరెడ్డి గారు ఒకసారి శివపార్తి గారు, చిన్నపరెడ్డి గారు ఏంటి కాదండి, పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారండి, మీకు ఏమైనా కడుపుమంట? సార్, పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రాలు కాదు కదా సార్, అంగారగ్రహానికి కూడా వెళ్ళమన్నాడు సార్. మాకేమీ ఈర్ష లేదు. ఆయన గెలవడానికి 9 పార్టీలతో అన్ని కలిపితే తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇంకా రాష్ట్రాల పేర్లన్నీ కూడా చెప్పుకుంటూ అన్ని చోట్ల పోటీ చేస్తామని చెప్పేసి